స్టార్ట్ చేద్దాం. పెట్టమంటారా? ఒకసారి మీరు పక్కన ఉన్నామా మూడు గంటలు కనబడలేదు. ఇలా ఉంటుంది ఇక్కడ ఉన్నారు కదా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెడన మండలంలో మన ఎంపీడీఓ ఆఫీస్లో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ని అవగాహన ఉంది. ఒక ప్రాణాన్ని మీరు రక్తదానం చేయటం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అనేది అందరూ గమనించుకొని రక్తదానం చేసి విధిగా ఆపద సమయంలో ఉన్న ప్రాణాలను కాపాడగలుగుతారు. కాబట్టి అందరూ కూడా విధిగా రక్తదానం చేయవలసిన కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులను అనుసరించి ప్రతి మండలంలో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో మీటింగ్ హాల్లో ఈరోజు పెడన మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ప్రధానంగా తహసీల్దార్ గారు, అట్లాగే ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులంతా కూడా సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సాధారణంగా రక్తదానం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ రక్తదానం చేయటం వల్ల రక్తదాతలకు కూడా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రీక్వెంట్ గా అంటే ప్రతి 4 నెలలకు కూడా ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఇలా రక్తదానం చేయటం వల్ల ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఐరన్ లెవెల్స్ అవన్నీ తగ్గిపోయి రక్తనాళాలు ఫ్రీగా ఉండి రక్తం సక్రమంగా ప్రసరణ జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితులు చాలా వరకు తగ్గుతాయండి. అలాగే రక్తదానం చేసే సందర్భంలో డాక్టర్ గారు ముందుగా బీపీ అవి చెక్ చేస్తారు, హార్ట్ బీట్. అనంతరం రక్తం సేకరణ చేసిన తర్వాత కూడా మరి కలరా మలేరియా కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, హెపటైటిస్ బి, సి ఇట్లాంటివన్నీ అనేక సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక వ్యక్తిగతంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇట్లాంటి రక్తదానం వల్ల అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. ముఖ్యంగా ఎందుకంటే రక్తదానం చేయకపోతే మనకి ప్రతినిత్యం కూడా అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల్లో చాలా రక్తం కోల్పోయిన వాళ్ళకి రక్తం ఎక్కించకపోతే వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే రెండవది, గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది. అలాగే తలసేమియా రోగులు కానివ్వండి, క్యాన్సర్ రోగులకు కానివ్వండి, ఫ్రీక్వెంట్ గా రక్తం ఎక్కించకపోతే వాళ్ళకి ప్రాణాపాయం. అలాగే కొంతమంది ఎనిమిక్ ఉంటారు, ఆహార లోపం మూలంగా ఎనిమిక్ గా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా రక్తం ఎక్కించాల. మరి ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా కూడా రక్తాన్ని తయారు చేసే పరిస్థితి రాలేదు. తప్పనిసరిగా ఒకళ్ళు రక్తదానం చేస్తేనే మరొకరికి రక్తాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానం చేసుకొని రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ ఉన్నట్లయితే కనుక రక్తపు కొరతతో మరణాలు అనేవి జరగని పరిస్థితి ఉంటుంది. కాబట్టి భయం వీడి రక్తదానం చేసి ప్రాణదాతలుగా ప్రతి ఒక్కరు అవ్వాలని చెప్పి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు సార్.
సార్ ఒకసారి ఇలా. ఓకే సార్. ఓకే సార్.